ఉమ్, 240 సీట్లు వచ్చిన వాళ్ళకి ఇతర రెండు కలిస్తే యాడ్ అయింది అనేది ఇలా లెక్క. ఉమ్, మరి మన్మోహన్ సింగ్ వచ్చింది ఎన్నైనప్పుడు 205 సీట్లే కదా. అవును. మరి అప్పుడు స్టాలిన్ మీద ఆధారపడి బతికాడు అనాలా, ఉమ్, లేకపోతే లాలు మీద ఆధారపడి బతికాడు అనాలా, ఉమ్, లేదా మమతా మీద ఆధారపడి బతికాడు అనాలా, ములాయం మీద ఆధారపడి బతికాడు అనాలా? ఉమ్, అనలేదే అప్పుడు. అవును. అప్పుడు వాళ్ళందరూ మీరెందుకు మరి అని చెప్పేసి మన్మోహన్ సింగ్ని కలిశారు కదా, ఏం సాధించారని ఆ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళని అడగలేదే ఉమ్, బేసిక్గా. అవును. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఈవిడ ఆంధ్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు, ఉమ్, మొన్ననే ఇలా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు కమ్ సీఎం రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీని కలిసి వచ్చారు. ఏం సాధించావని ఏం అడగలేదే ఉమ్, అక్కడ, అడగలేదే. అక్కడ లేదు. ఉమ్, పోనీ అక్కడ ప్రతిపక్షం ఎవరు అడగలేదే ఉమ్, బేసిక్గా. ఉమ్, లేదా అక్కడ ఏమైనా బీఆర్ఎస్ వాళ్ళు అని ఉంటారేమో, ఉమ్, అంతే. అంతే. అవును. ఇక్కడ ఉమ్, ఏంటంటే ఏం సాధించారంటే వెంటనే అక్కడ సూట్ కేసులు రెడీలో పట్టుకుని తీసుకెళ్ళిపో అని చెప్పి అప్పుడు చెప్పడు కదా. అదే. కాంగ్రెస్ ఏమైనా ఇచ్చింది అట్ట సూట్ కేసులు. ఉమ్, ఉమ్, ఇంకోటి ఇక్కడ అది కాంగ్రెస్ తప్పు అని కవర్ చేయడానికి నాటకం ఆడుతున్నారు అక్కడ. ఉమ్, ఉమ్, విశాఖ స్టీల్ ప్లాంట్ ఉమ్, మొట్టమొదట అసలు ప్యాకేజ్ అంటూ ఇచ్చి దాన్ని నష్టాల నుంచి బయటికి తీసుకురావాలని కాంగ్రెస్ ఏనాడని ప్రయత్నించిందా? ఉమ్, కాంగ్రెస్ ఉంది కదా, 10 ఏళ్ళు ఉంది కదా అధికారంలో.